హాయ్ హలో వియర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ రోజు మన వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. బ్రాహ్మణులను చిన్నచూపు చూస్తున్న వైసీపీ ప్రభుత్వం. అదేంటి బ్రాహ్మణులను చిన్నచూపు చూడడం అని అనుకుంటారేమో, స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. నెక్స్ట్ ఈ లింక్ నెట్టి పరిస్థితుల్లో మీ గ్రూప్స్ లో షేర్ చేయండి మర్చిపోకుండా. మీకు ఏమన్నా ఈ వీడియో మీద ఏమైనా సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో కూడా తెలపండి. బట్ ఒకటి చెప్తాను, నో నెగిటివ్ కామెంట్స్, బట్ ఉన్న వాస్తవాలు రీసెర్చ్ చేసి మేము ప్రాణాలు తెగించి మరి వీడియోలు వాస్తవాలు బయటకు తీసుకొస్తున్నాం. సో ఈ లింక్ ని దయచేసి మీ గ్రూప్స్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కమింగ్ టు ద పాయింట్, జగన్మోహన్ రెడ్డి సర్కార్లో దగాపడ్డ ఏ వర్గం పడింది, ఏ కులం పడింది, ఏ ప్రాంతంలో ఉన్న ప్రజలు పడ్డారు, ఎవరెవరు పడ్డారో క్లియర్ గా చెప్తాను. అందులో ముఖ్యంగా అతి ముఖ్యంగా భారీగా నష్టపోయిన వర్గం ఏదైనా ఉందంటే అదే బ్రాహ్మణ కులం. ఈ మహానుభావుడు 2019లో సీఎంగా అయినప్పుడు బ్రాహ్మణులకు కార్పొరేషన్ పెడతాను, నిధులు ఇస్తాను, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, నెక్స్ట్ మీకు రావాల్సిన గౌరవ వేతనంతో పాటు ఇతర సదుపాయాలన్నీ నేను కేటాయిస్తానని తెలిపారు జగన్మోహన్ రెడ్డి. బట్ ఈయన అధికారం చేపట్టిన తర్వాత గుళ్ళ మీద దాడులు, అర్చకుల మీద దాడులు, ఉద్యోగాలు తొలగింపు, వీళ్ళ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజంలో మొత్తం దేవాలయ వ్యవస్థను ధ్వంసం చేయడం, రామతీర్థంలో రాముల వారి తల పగలగొట్టడం, అంతర్వేదిలో రథాన్ని తగలెట్టడం, తిరుమలని భ్రష్టు పట్టించడం, విజయవాడ అమ్మవారిలో క్షుద్ర పూజలు చేయించడం. ఏందండి ఇది? నిన్న కాక మొన్న చూసుకున్నాం, కాకినాడ జిల్లాలో ఒకవేళ పంతుల్ని ఎంత హింస పెట్టారా మర్చిపోయారా జనాలు, ప్రజలారా? ఎంత హరిగోస జరిగింది చెప్పండి. కాపు కార్పొరేషన్ నిధులు తొలగించారు, బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు తొలగించారు, ఎస్సీ నిధులు, ఎస్టీ నిధులు, కమ్మ నిధులు, ఇలా ఏ కార్పొరేషన్, ఏ కులాలకు ఏ కార్పొరేషన్ ఉన్నా మొత్తం తినేసాడు ఈ మహానుభావుడు. అసలు బ్రాహ్మణ కార్పొరేషన్ ఒకప్పుడు ఐవి సుబ్బారావుని చైర్మన్ గా పెట్టి ఆయన్ని బలవంతంగా తొలగించి పిచ్చోడని ముద్ర వేసి కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసి ఆ సొమ్మంతా తరలించుకుని వెళ్ళిపోయాడయ్యా. మనకు రావాల్సిన పథకాలు అన్ని తినేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మనలో చలనం చైతన్యం ఉండదు కదా, మనం తోపులు తురుములు అనుకుంటాం, మనం ఏదో తోపు తురుము అనుకుంటాం, కానీ వీళ్ళ దృష్టిలో వీళ్ళు మనల్ని గొర్రెల్లా చూస్తున్నారు. ఎందుకు ఈ అట్టడుకున మనకి ఎందుకు ఈ ఇబ్బంది? సుమారు 10,47,466 మంది బ్రాహ్మణ సంఖ్య జనాభా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఏమైపోయారు? ముద్దు నిద్రపోతున్నారా? ఇప్పుడు మొన్న కూడా చూసుకున్నాం, కాకినాడ జిల్లాలో అర్చకుల మీద దాడి చేశారు. వాడు ఎవడో సోకాల్ కార్పొరేటర్ అంటే ఎవడాడు, ఆ సోకాల్ ఈడియట్ ఎవడో ఒక్కడైనా స్పందించాడా? కనీసం ఒక హిందూ అయినా, ఒక బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన ఏ వ్యక్తి అయినా ఎవడైనా స్పందించాడా? మిగతా మతాల వాళ్ళకి మనకు అదే తేడా. అరే కులం ఉంటేనే మతం, అదే మతం ఉంటేనే మనకి కులాలు ఉంటాయి. మనం కులం పరంగా యూనిటీగా ఉన్న, మతం పరంగా లేవు. అందుకే దాడులు జరిగిపోతున్నాయి. మన పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తూ సొమ్మంతా ఎత్తుకుపోయి వీళ్ళ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు ఎంతైనా చేస్తారు. మనకైతే అర్థం కావట్లేదు. మనం ఎప్పుడు చలనం చైతన్యం చెప్పుడు మీదకుంటాం అయితే అర్థం కావట్లేదు. ఈ లోపల జరగవలసినంత జరిగిపోతున్న పుణ్యకాలం కాస్త క్లోజ్ అయిపోతుంది. ఏంటి పరిస్థితి? ఏం చేయాలి? ఎవరికైనా ఇప్పుడు చట్టసభల్లో ఎంతమందికి ఇచ్చారు? ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో 110 అభ్యర్థులు పేర్లు ప్రకటించారు కదా, అందులో ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు? చట్టసభల్లో ఉండం, స్థానిక సంస్థల్లో ఉండం, కార్పొరేటర్లలో ఉండం, కనీసం కార్యకర్తలు కూడా ఉండం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసే సమయంలో అందులో కీలకమైన ఒక ముఖ్యమైన అంశం పాయింట్ చెప్పారు. ఏంటో తెలుసా మీకు? ఏ కులం అయితే, ఏ మతం అయితే అధికారానికి దూరంగా ఉంటాయో రానున్న రోజుల్లో అవి భూస్థాపితం అవుతాయని ఆయన రాశాడు. ఇప్పటికే సగం దూరం వెనక్కి వెళ్ళిపోయాం మనం. కేవలం మనం ఈ దేశంలో ఓటర్లకు మినహా ఎందుకు పనిచేయట్లేం? ట్యాక్స్ పే చేయడానికి. ఎవడైనా ఒక్కడైనా ప్రశ్నిస్తున్నారా? మా చట్టసభలో మాకు ఇది కావాలి, మాకు ఇది ఇవ్వండి అని ఒక్క బ్రాహ్మణుడు ఎవరైనా ముందుకు వస్తున్నాడా? మీరైతే చేయరు, చేసేవాడిని చేయనివ్వరు, చేసేవాడి మీద కామెంట్స్. మళ్ళీ మనకు కావాల్సిన పథకాలు, హక్కులు ఎలా వస్తాయ్యా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, హిందువులారా, అందులో ముఖ్యంగా బ్రాహ్మణులారా, మేము చెప్తున్నాను, ఈసారి కనుక మనం వీళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్పకపోతే మన దేవాలయాలు మనం మర్చిపోవచ్చు. ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజంలో మొత్తం నాశనం చేసేసాడు. ఇప్పుడు అక్కడ ఏపీలో చివరికి మనం తిరుపతి వెళ్ళాలన్నా కూడా పర్మిషన్ తీసుకుని వెళ్ళవలసిన పరిస్థితి తీసుకొస్తారు. బ్రాహ్మణులు అంటే ఏమైనా చిన్న చూపు ఉందా వైసీపీ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎక్కడ తక్కువ, ఎందులో తక్కువ? దీనికి సూటిగా ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఎట్టిపోతున్నాం? ఏమవుతున్నాం? బ్రాహ్మణ సోదరులారు, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో కొంచెం దయచేసి ఆలోచించండి. ఈ మహానుభావుడు మన పేరు చెప్పుకున్నాడు, సొమ్ములు ఎత్తుకుపోతున్నారు. నెక్స్ట్ మనకి ఇవ్వాల్సిన నిధులను ఆపేసుకుంటున్నారు. నిన్న కాక మనం చూసుకున్నాం, టీటీడీలో ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితుల్ని ఎటువంటి కారణం లేకుండా అతని పదవి నుంచి తొలగించి బయటకి నిర్దాక్ష్యంగా కన్నీరు మొత్తం బయటకు గెంటేశారు. ఏంటి పరిస్థితి? ఏమైపోతుంది? ఇదా మనకు కావాల్సింది? ఇదా ప్రభుత్వం కావాల్సింది? ఒక ప్రభుత్వం చేయవలసిన పని ఇదా? ఆలోచించండి సోదరులారా, మీ ఇష్టం. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఇది విద్వేషంతో కాకుండా, ఆవేశంతో కాకుండా ఆలోచనతో గనక మనం కరెక్ట్గా కూల్గా కూర్చుని ఆలోచించగలిగితే
మన పరిష్కారం సాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ధూప దీప నైవేద్యాల స్కీమ్ కింద ఇవ్వాల్సిన నిధులు కూడా ఆపేశాడు ఈ మహానుభావుడు. ఎట్టిపోతుంది సమాజం? ఎవడైనా ఒక్కడైనా ప్రశ్నించాడా? ఎంతమంది బ్రాహ్మణ సోదరులు ఈయన మహానుభావుడు సీఎం అయిన తర్వాత ఎంతమంది సూసైడ్ చేసుకుని చనిపోయారు? దరిదాపు 800 నుంచి 1000 మంది సూసైడ్ చేసుకుని చనిపోయారంట. ఈ విషయం ఎవరికైనా తెలుసా? ఎటుపోతుంది? ఏం కావాలి మనకి? ఇదా సమాజం? ఇదా ఏర్పడింది మనం? ఈయన కేవలం బ్రాహ్మణులనే కాదు, బ్రాహ్మణుని చిన్న చూపు మిగతా వాళ్ళే మోసం చేశాడు. అటు కాపులైనా, రెడ్లైనా, రాజులైనా, కోమట్లైనా, ఇంకోలైనా మొత్తం అందరిని మోసం చేశాడు. మన చెవిలో ఇంకా గులాబీ పువ్వు, ఇంకోళ్ళ చెవిలో కమలం పువ్వు పెట్టేశాడు మొత్తానికి. మనం గనక యూనిటీగా ఐక్యంగా లేకపోతే హిందుత్వం కానీ, అటు కులం కానీ, అటు అధికారం కానీ ఏం లేకుండా దూరం అయిపోతాం. ఇంకా మీ ఇష్టం, ఆలోచించుకోండి. ఇంత వాస్తవాలు వీళ్ళు చేసిన అరాచకాలను చెప్తున్నా సరే మీరు ఇంకా వీళ్ళకి వత్తాసు పలికి కామ్గా మడిగట్టు కూర్చున్నామంటే ఇంకా దేవుడు కూడా మిమ్మల్ని ఏం కాపాడలేడు. అడగండి, ప్రశ్నించండి, పోరాడండి, సాధించండి న్యాయంగా, ధర్మంగా అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఆ విధంగా కనీసం వెళ్తాం. కనీసం చట్టసభల్లో మన గొంతుగా, నిజంగా మన చట్టసభల్లో మన తరపున ఒకడు చట్టసభల్లో ఉంటే మనకి ఈ దుస్థితి పడుతున్నాం. ఒకసారి ఆలోచించుకోండి. ఎవడైనా ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, ఎమ్మెల్సీ ఉన్నాడా, కేంద్ర మంత్రి ఉన్నాడా, రాష్ట్ర మంత్రి ఉన్నాడా, కార్యకర్త ఉన్నాడా, కనీసం అధికార ప్రతినిధిగా ఎవడైనా ఉన్నాడు? ఒక్క పేరు చెప్పండి. ఎవడైనా వీడియో చూస్తున్నా సోదరులారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఎంతమంది ఉన్నారు? లేరు. పోనీ ఎదుగుతున్నామని ఏమైనా ఎంకరేజ్ చేస్తారంటే చేయరు. పోనీ ఎదరికెళ్ళి ముందరికి వెళ్తున్నారని భయపెడతారు. మన బతుకులు అంతే. ఇంకా ఆ చీకట్లోనే, ఆ బావిలోనే కప్పల్లా బతుకుదాం. మేలుకోనండి. ఈ వీడియోని ఎవరు చూస్తున్నా తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు, నెక్స్ట్ భారతదేశంలో ఉన్న ప్రజలు, నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా నలుమూలలో ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలారా మీ అందరికీ చెప్తున్నాం. అందులో ముఖ్యంగా బ్రాహ్మణ సోదరులారా లేని పక్షంలో రానున్న రోజుల్లో భయంకరమైన విపత్తులు మనం ఎదుర్కోవాల్సి వస్తున్నప్పుడు మనల్ని ఎవరు కాపాడలేడు. ఎందుకంటే అవకాశం, అవసరం ఒక్కసారి వస్తాయి. అప్పుడు కనుక మనం మేల్కొనపోతే రానున్న రోజుల్లో మనకి అంత అందాకారం. ఇంత అరాచకం వీళ్ళు చేస్తున్నా కూడా మన సపోర్ట్ కూడా కొంచెం వీళ్ళ పవర్ ఏంటో చూపిస్తే మనకేమైనా నిధులు కేటాయిస్తున్నారా, విద్య ఇస్తున్నారా, వైద్యం ఇస్తున్నారా, ఉపాధి ఇస్తున్నాడా, కనీసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా నిధులు ఏమైనా తీసుకొస్తున్నాడు? అది లేదు, ఇది లేదు. అమ్మ పెట్టదో అడుగు తిన్నట్టుగా మన వ్యవస్థను అలా చేసాడు, దారుణం చేసాడు. నెక్స్ట్ దాడులతో సహా కొంతమంది చేస్తున్నారు వైసీపీ గుండాగాలని నేను చెప్తున్నా. దీనికి సమాధానం చెప్పండి. ఎటుపోతున్నాయి సమాజం? ఇదే మనకు కావాల్సిందే. ఎలక్ట్ అవ్వండి, మేలుకోండి. ఎవరికి రాని సువర్ణ సుదీర్ఘ అవకాశమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలేరా మనకు వచ్చింది అదే ఎలక్షన్స్, అదే ఓటు అనే ఆయుధంతో మనం బుద్ధి చెప్పగలిగితే వీళ్ళని మార్చొచ్చు. ఉద్యోగం కాదు, అధికారం వైపు ఏమోనండి. అధికారం వైపు రండి, రాజకీయం చేద్దాం. డూ ఆర్ డై అన్నట్టు పోరాడదాం, సాధిద్దాం, ఏమైనా చేద్దాం. వీళ్ళ మనకి అధికారం తప్ప అనేస్తారు. కావాల్సింది మనకి అధికారం. లేదా రానున్న రోజుల్లో కులం ఈ దేశంలో ఉండేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాం. ఇక మీ ఇష్టం. ఓటేసి రాజులు అవుతామా, అమ్ముడిపై బానిసలు అవుతామా, మీరే తెలుసుకోండి. ఈ వీడియోపై మీకు ఏమైనా విలువైన సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఉన్న కామెంట్స్ రూపంలో తెలపండి. వెంటనే లింక్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నాను. ఆఖరి మాటగా, చివరి మాటగా, చిన్న మాటగా, చిరు మాటగా చెప్తున్నాను. ఈసారి ఎలక్షన్స్ లోనే ఓటు అనే ఆయుధంతో మనం వీళ్ళకి బుద్ధి చెప్పాలబ్బా. గుర్తుపెట్టుకోండి. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినా కూడా ప్రశ్నించే హక్కు మనకుంది. ప్రశ్నిద్దాం కూడా. అది కూడా చెప్తున్నాను నేను. ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఆలోచించండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.